హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ కర్రీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై. చాలామంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరండి, కానీ దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ బీట్రూట్ ఫ్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చిన్నపిల్లలు కానీ పెద్దల వరకు అందరు చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. సో దీంట్లో ఆయిల్లో మన ఆనియన్స్ అన్నీ చక్కగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. సో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్నాక మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసుకుందామండి. సో ఇలా బీట్రూట్ని అయితే మీరు కంప్లీట్గా గ్రేట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ 1 kg వరకు బీట్రూట్ అయితే తీసుకున్నానండి. సో వేసుకున్నాక ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. బీట్రూట్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే బీట్రూట్లో ఫైబర్ రిచ్, విటమిన్ B9 కూడా పుష్కలంగా ఉంటుందండి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ అండ్ విటమిన్ C, ఇలాంటి అన్ని న్యూట్రియంట్స్ బీట్రూట్లో చాలా ఉన్నాయి. అవి మన హెల్త్ని బాగా సపోర్ట్ చేస్తాయండి. హార్ట్కి కూడా చాలా మంచిది. సో ఇక్కడైతే ఒక 5 to 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే మనకు బీట్రూట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బీట్రూట్ అనేది చక్కగా ఉడుకుతుందండి. చూడండి, ఒకసారి కింది నుంచి మీది వరకు మనం కలుపుకుందాము. దీనివల్ల ఏంటంటే అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలండి. బీట్రూట్ అనేది మనకు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదండి. అది గట్ హెల్త్ కూడా చాలా మంచిదండి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వారికైతే చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి ఇదైతే. సో నేను చెప్పిన పద్ధతిలో మీరు ఈ బీట్రూట్ ఫ్రై అయితే చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. మీలో ఎంతమందికి తెలుసు బీట్రూట్ వల్ల మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయని. డిటాక్సిఫికేషన్, బాడీలో డిటాక్సిఫికేషన్కి, లివర్ హెల్త్కి చాలా మంచిదండి. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్ ఈ బీట్రూట్ తినడానికి మీరు ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా చేసి మీరు పెట్టి అలవాటు చేయండి. సో చూసారా అండి, ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని కంప్లీట్గా మనము దాన్ని మిక్స్ చేసుకుందామండి, ఎక్కడ అనేది మాడిపోకుండా. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానండి, ఓపికతో చేసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నానండి, మీ రుచికి తగ్గట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను నేను. సో ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము. స్టార్టింగ్లోనే మీరు సాల్ట్ కానీ అలాగే చిల్లీ పౌడర్, కారం కానీ వేసుకోకండి. కంప్లీట్గా మనకు బీట్రూట్లో పచ్చివాసన అంతా పోయాక ఇవి వేసుకుంటే ఫ్రైకి అనేది చాలా మంచిగా పట్టుకుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఫ్రెష్గా కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. సో ధనియా పౌడర్ వేసుకున్నాక కూడా మనం ఒకసారి మంచిగా కర్రీనంతా మిక్స్ చేసుకుందాము. సో చూసారు కదండి, బీట్రూట్ ఫ్రై అయితే అయిపోయింది. కంప్లీట్గా వాటర్ అనేది పోయి ఫ్రై అయితే మంచిగా పొడిగా, ఎక్కడ మనకు వాటర్ కంటెంట్ లేకుండా అయిపోయిందండి. సో లాస్ట్కి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. మీరు కూడా ఇది రెసిపీ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలా వచ్చింది అనేది మా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.